వేరొక సువార్తను ప్రకటిస్తున్నారు. కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక చక్కటి మాట ఉంటుంది. ఏంటి అనంటే, మేము ఎవడైనాను వచ్చి మేము ప్రకటించిన యేసును తప్ప వేరొక యేసును ప్రకటించినను, మేము పరిచయం చేసినటువంటి పరిశుద్ధాత్మను తప్ప వేరొక ఆత్మను మీరు అంగీకరించినను, మేము మీకు ప్రకటించిన సువార్తను తప్ప వేరొక సువార్తను మీరు అంగీకరించినను, అలాంటి వారిని కూడా సహిస్తే ఇక మీ కర్మ అంటున్నారు. ఇది కొరింథీయులకు రాసిన పత్రికలో ఉన్నటువంటి పౌలు కొరింథీ సంఘానికి చెప్తున్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అనంటే, వేరొక సువార్త మనకు ఈరోజు సంఘాల్లో స్టేజ్కి ఎక్కించి మైకులు ఇచ్చి మరి మనమే చెప్పించుకుంటున్నాం. ఇది మనకు పట్టినటువంటి దౌర్భాగ్యం. ఇందులోనే ఈ కల్ట్స్ కు సంబంధించినటువంటిది. ఇంకొక ఆయన ప్రశ్న రాస్తూ అంటున్నాడు, ఇన్ని కల్ట్స్ ఉన్నాయి కదా, మరి ఈ కల్ట్స్ ని ఎలా నిరోధించాలి, ఎలా అర్థం చేసుకోవాలి, ఏది కల్ట్ ఏది కల్ట్ కాదు, ఏది దుర్బోధ ఏది దుర్బోధ కాదు అని ఎలా తెలుసుకోవాలి అన్నటువంటి మాటను అడిగారు. ఈ వచనమే దానికి ప్రమాణం. మొదటిది, మన పితరులు మనకు నేర్పించినటువంటి వాక్య సారాంశానికి భిన్నంగా, అంటే అపోస్తలుల యొక్క విశ్వాస సూత్రానికి భిన్నంగా ఉన్నటువంటి ఏ సువార్త అయినా సరే అది సువార్త కాదు, దానిని విడిచిపెట్టాలి. మన పితరులుగా లేకపోతే అపోస్తలుల విశ్వాసాన్ని మోసుకుని వచ్చినటువంటి క్రైస్తవ మిషనరీ సంఘాలు తీసుకొచ్చినటువంటి బ్యాలెన్స్ కలిగినటువంటి సువార్తకు భిన్నంగా ఉన్న ఏ బోధైనా సరే దాన్ని మనము సంఘాల్లోనికి రానివ్వకుండా చూసుకోవాలి. ముఖ్యంగా మన యువకులు యువతులు దానికి ఎక్స్పోజ్ అవ్వకుండా చూసుకోవాలి.